దేవుడు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు చక్కగా. ఆ రోజు ఏం చెప్పాడు దేవుడు? అబ్రహాం, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు అంటే అక్కడ రాయబడలేదని అర్థం అదే. ప్రతిరోజు ఆయనకున్న దేవునితో ఉన్న అభినవ సంబంధం, స్నేహబంధం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు హఠాత్తుగా, నీవు ప్రేమించున్న ఇస్సాకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం ఒక్కదాని మీద దహన బలిగా అర్పించమంటే చిత్తము. భార్యకు చెప్పాడా, సారా దేవుడు ఇలా చెప్తున్నాడు, ఏం చేద్దాం? మరి నీ ఆలోచన ఏంటి? నువ్వేం చెప్తావు? మరి దేవుడు ఇన్ని సంవత్సరాలకి ఇచ్చి ఇలా చెబుతున్నాడు ఏంటి అని అడిగాడా? అడగలా. అప్పుడు వెంటనే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడు. ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా రెండోదిగా ఎవరు ఆయన చిత్తములో ఉంటారో వాళ్ళే బహుగా ఫలిస్తారు. వారు ఇందువలన నాకు శిష్యులై ఉంటారు. ఒకటి,